మోదీ గారు ప్రధానమంత్రి కాలేదు. లక్ష్మణ్ గారు ఒక్కసారి మీరు చెప్పింది కొంతవరకు వాస్తవం అయినప్పటికీ కూడా పూర్తి స్థాయిలో వాస్తవం కాకపోవచ్చు అనిపిస్తా ఉంది. బీసీ సభ్యుడిగా మాట్లాడుతున్నటువంటి సందర్భంలో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎంత అన్యాయం చేసిందో అందులో భాగస్వామి పక్షం ఏది భారతీయ జనతా పార్టీ పాత్ర కూడా అదే స్థాయిలో కనిపిస్తా ఉంది హిస్టరీ మొత్తంలోకి పోయి చూస్తూ ఉంటే. సో ఆ రోజు భరత్ గారు అన్నట్టుగా మండల్ కమిషన్ వచ్చినప్పుడు కమండల్ యాత్ర పెట్టి ఒకానొక దశలో ప్రభుత్వాన్ని కూల్చేస్తామనేటువంటి పరిస్థితుల్లోకి భారతీయ జనతా పార్టీ నిర్ణయాలు అప్పట్లో ఉండే. ఆ తర్వాత కూడా భారతీయ జనతా పార్టీ కులగణన చేయాలని డిమాండ్ చేసింది యూపీఏ గవర్నమెంట్ ని. ఆ తర్వాత మళ్ళీ అధికారంలోకి వచ్చిన తర్వాత మేము కులగణన చేయము అనేటువంటి స్టేట్మెంట్లు కూడా ఇచ్చింది. చేయమని ఎక్కడ స్టేట్మెంట్ రాలేదు, చేయమనేది స్టేట్మెంట్ రాలేదు. టైం వచ్చినప్పుడు దాన్ని బట్టి సమయాన్ని బట్టి చేస్తామని చెప్పాం. దానికి పూర్తి అధ్యయనం జరగాలని చెప్పాం. కానీ లోక్సభలో ఒక సభ్యుడి ప్రశ్నకి ఒక స్టేట్మెంట్ నేను చూశాను. దానికి మరి అది ఎంతవరకు నిజం అనేది మళ్ళొకసారి వెరిఫై చేసుకుంటాను నేను కూడా. రెండోది ఏంటంటే ఇక్కడ భారతీయ జనతా పార్టీ బీజేపీ అటు కాంగ్రెస్ పార్టీ గాని ప్రాయచిత్త కార్యక్రమమే ఇదంతా. దశాబ్దాలుగా ఈ వర్గాలకు జరిగినటువంటి అన్యాయంలో ఈ రెండు పార్టీల పాత్ర ఉంది. ఈ రెండు పార్టీలు సమానంగా ఈ వర్గాలకు అన్యాయం చేసిన అనడంలో అతిశయోక్తి అయితే ఏమీ లేదు. కానీ ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీఏ సర్కార్ ముందుకొచ్చి మేము కులగణన చేస్తామనేటువంటి నిర్ణయం ఏదైతే ఉందో అది స్వాగతించదగ్గదే. సేమ్ టైం ఈ క్రెడిట్ రాహుల్ గాంధీ గారికి పోతుందా లేకపోతే మోడీ గారికి పోతుందా, క్రెడిట్ కోసం అయితే వర్క్ చేయకుండా నిజంగా ఈ వర్గాలకు సంబంధించినటువంటి ఏదైతే దక్కాల్సినటువంటి హక్కులు కానీ రిజర్వేషన్ కానీ దక్కాలి. లేని పక్షంలో ఇది నిజంగా వాస్తవానికి కూడా ఇవాళ కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుందంటే అది రాహుల్ గాంధీ గారి నుంచి వచ్చిన ప్రెషర్ ఇంకోటో కాదు, ప్రజల్లో పెరిగినటువంటి అవగాహన, ప్రజల నుంచి వచ్చినటువంటి డిమాండ్ గా కేంద్ర ప్రభుత్వం చూడాల్సినటువంటి అవసరం ఉంటుంది. రెండోది ఈ కులగణనకు సంబంధించి ఈ తెలంగాణ రాష్ట్రం రోల్ మోడల్ అనేది అయితే చెప్తారో దయచేసి ఈ మోడల్లో మాత్రం ఎట్టి పరిస్థితిలో చేయకండి. ఎందుకు చెప్తా ఉన్నామంటే ఈ రోల్ మోడల్ సంగతి నేను చెప్తా ఉన్నా. నేను అసెంబ్లీలో మండల్లో మాట్లాడినటువంటి సందర్భంలో ఇదే తెలంగాణ గవర్నమెంట్ పర్ క్యాపిటా ఇన్కమ్ ని 4,21,00,000 మందికి పంచింది. ఇక్కడ జనాభా లెక్కలలో 3,70,00,000 మంది ఉన్నారని చెప్పానంటే నేనే అడిగిన 50,00,000 మంది జనాభా ఎటుపోయింది, ఏడ చనిపోయారు, ఇలా సమాధులు ఏడున్నాయి, గడిచిన 10 ఏళ్లలో జరిగినటువంటి అరాచకం ఏందని చెప్పని అడిగితే రాష్ట్ర ప్రభుత్వం మరీ ముఖ్యంగా తెలంగాణలో ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి అప్పర్ క్యాస్ట్ గవర్నమెంట్ కు ఈ క్యాస్ట్ సెన్సస్ పట్ల చిత్తశుద్ధి లేదు. సో ఒకవేళ క్యాస్ట్ సెన్సస్ కనుక జరిగితే నాకు కొన్ని సూచనలు చెప్పదలుచుకున్నా నేను మీ ప్రభుత్వానికి కూడా. ఒకటి, రాహుల్ గాంధీ గారు చేసినటువంటి డిమాండ్ తో పాటు ఇటు నరేంద్ర మోడీ గారు తీసుకున్నటువంటి నిర్ణయం, ఈ ఇద్దరు అగ్రనాయకత్వం ఏం చేయాలంటే ఫస్ట్ కాస్ట్ సెన్సస్ ప్రారంభమైన మొదటి రోజే వీళ్ళు ఎమ్యునరేటర్ ని వీళ్ళు ఇళ్లలోకి పిలుచుకొని ఇగో మేము చేయించుకున్నాం దేశ ప్రజలారా మీరు కూడా చేయించుకోరని చెప్పి దేశ ప్రజలకు ఆదర్శంగా నిలబడాలి. ఇక్కడ తెలంగాణ రోల్ మోడల్ వ్యక్తి రేవంత్ రెడ్డి గారు ఏదైతే అంత అయిపోయే టైంకి ఏదైతే చేసిండో మీరు ఒకటి గమనించాలి. ఇక్కడ లక్ష్మణ్ గారు, ఇక్కడ రేవంత్ రెడ్డి గారు నిన్న ఒక సమీక్షా సమావేశం నిర్వహించడు, అందాల పోటీలకు సంబంధించినటువంటి సమీక్షా సమావేశం నిర్వహించడు. కానీ క్యాస్ట్ సెన్సస్ మీద 50 రోజుల పాటు క్యాస్ట్ సెన్సస్ జరిగితే ఏమైందా ఎక్కడ దాకా వచ్చిందని ఒక అధికారిని పిలిచింది లేదు, అడిగింది లేదు. ఈ మోడల్లో పొరపాటును కూడా మీరు చేసిరా అంటే ఇక ఉన్న నమ్మకం కూడా పోయే పరిస్థితి వచ్చింది. సరే, అంటే జనరల్ గా ఇక్కడ ఇంటర్ఫిరెన్స్ ఏంటంటే జనాభా లెక్కలు ఫస్ట్ రాష్ట్రపతి ద్వారా స్టార్ట్ అవుతాయి, ప్రథమ పౌరుడు కదా. అవును, రాష్ట్రపతి నుంచి రాష్ట్రపతి దగ్గర భవన్కి వెళ్లి అఫీషియల్స్ స్టార్ట్ చేస్తారు. అంటే 2011 అయినా 2001 ఇక్కడ కూడా గవర్నర్ నుంచి స్టార్ట్ అయినాయి. కానీ రాహుల్ గాంధీ గారి కలల ప్రాజెక్ట్ అయినప్పుడు, ఇది దేశానికి రోల్ మోడల్ వ్యవస్థ అయినప్పుడు, రోల్ మోడల్ ఒక సెన్సస్ అయినప్పుడు దీనికి అధికార యంత్రాంగము ఎంత పకడ్బందీగా పనిచేయాలి, దీని మీద 2 రోజులకోసారి రివ్యూ జరగాల్సిందే. ముఖ్యమంత్రి గారు మంత్రివర్గం అంతా ఫస్ట్ రోజే గవర్నర్ గారు చేసుకున్న తర్వాత ఫస్ట్ రోజే అందరు చేసుకుని తద్వారా వాళ్ళ పార్టీ కార్యకర్తలు మేము వర్రినాం, ప్రజలారా పాల్గొనండి అని చెప్పినాం. కేసీఆర్ గారు అయితే క్యాస్ట్ సెన్సస్ లో కూడా పాల్గొనలే, వాళ్ళ ఫ్యామిలీ క్యాస్ట్ సెన్సస్ లో పాల్గొన్నట్టు పరిస్థితి. అంటే ఈ క్యాస్ట్ సెన్సస్ ని నిర్లక్ష్యంగా చేస్తా ఉన్నా కూడా నిర్లక్ష్యంగా చేస్తా ఉన్నారు. ఈ రకంగా నిర్లక్ష్యంగా చేస్తే పాపం రాహుల్ గాంధీ గారికి తెలియనట్టుండి ఇక్కడ జరిగినటువంటి కథ అంతా. ఎందుకంటే ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి గారు చెప్పింది ఆయన విన్నట్టుండి, ఆ తర్వాత ఆయన కూడా రియలైజ్ అయ్యిండు జరిగింది మోసం అని చెప్పి.
నేనేమంటున్నా భారతీయ జనతా పార్టీ చేసే సూచన ఏంది ఎన్డీఏ ప్రభుత్వానికంటే మీరు క్యాష్ సెన్సస్ చేసేటువంటి ప్రక్రియలో దానికి ఒక ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేసి నిత్యం మానిటరింగ్ జరగాలి. దాని మీద ప్రతిరోజు ఈ వ్యవస్థ ఎక్కడి వరకు వచ్చింది, ఎమ్యునరేటర్లను ఎవరు నియమించాలి, ప్రశ్నావళి ఏ విధంగా ఉండాలి, క్యాష్ సెన్సస్ చేసేటువంటి క్రమంలో మీరు గతంలో చూడొచ్చు. ఇక్కడ క్యాష్ సెన్సస్ జరుగుతున్నటువంటి సందర్భంలో కూడా భారతీయ జనతా పార్టీ వైపు నుంచి కొంత వ్యతిరేకత వచ్చింది క్యాష్ సెన్సస్. కానీ ఆర్ఎస్ఎస్ ఎప్పుడైతే మోహన్ భగవత్ గారు ఎప్పుడైతే కులగణన చేయొచ్చు కానీ దాన్ని రాజకీయాల్లోకి వాడకుండా చూసుకోండి అనేటువంటి మాట ఎప్పుడైతే చెప్పినారో ఆ తర్వాత భారతీయ జనతా పార్టీ కూడా కొద్దిగా రాజకీయాల్లోకి వాడకుండా ఉంటారా? ఎందుకు వాడకూడదు? ఇవాళ తెలంగాణనే కాదు దేశంలో జరిగేదంతా రాజకీయం అంతా కులాల చుట్టే జరుగుతూ ఉంటది. లక్ష్మణ్ గారు